నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున డ్యూడ్ ఇది తమిళ సినిమా, కానీ నేను తెలుగులో చూశాను. 6-7 భాషల్లో కొట్టుకుంటే వాళ్ళు ఆయా లాంగ్వేజ్ల్లో చూడవచ్చు. కాసేపు తమిళ జ్ఞాపకం కోసం ఒక 5-10 నిమిషాలు తమిళ్లోనే చూశాను. కానీ కరెక్ట్గా ప్రతి సంభాషణ అర్థం కావాలంటే తమిళ్లో అర్థం చేసుకోలేనేమో అన్న భయంతో మళ్ళీ తెలుగుకి కన్వర్ట్ అయ్యి చూశాను. మా మ్యాంగో పిల్లలు చెప్పారు, సార్ డ్యూడ్ చెప్పండి సార్, చాలా మంచి సినిమా అది అని. అందుకు చూశాను. నిజంగా బాగుందండి ఈ డ్యూడ్ అనే సినిమా. అయితే పేరుకి తమిళ సినిమా అయినా మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకి తెలుగులో ఎంతంత మంచి సినిమాలు తీశారో మీ అందరికీ తెలుసు. తమిళ్ లాంగ్వేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం అన్నారు. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కీర్తీశ్వరన్ ఆయన చేశారండి ఇది. స్టార్స్ ఏమో ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బజ్జు ఇన్ ది లీడ్, శరత్ కుమారు, హృద్ హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ అండ్ నేహా శెట్టి, వీళ్ళందరూ కూడా దీనిలో యాక్ట్ చేశారండి. శరత్ కుమార్ గారు కూడా చాలా మంచి పాత్ర. ఆ పాత్ర ద్వారా కూడా అంటే చివరిలో చెప్తాను మీకు నేను, అది ఆ క్లైమాక్స్లో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారండి. అలాగే ఇది లవ్ స్టోరీయా, విషాద ప్రేమ కథ అన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మీకు డీటెయిల్స్ చెప్పేటప్పుడు సెకండ్ హాఫ్లో రచయిత దర్శకుడు ఆయనే కాబట్టి కీర్తీశ్వరన్ గారు కొంచెం బాగా మన డైలమాలో పెట్టాడు. ఆ డైలమా అంతా కూడా మనం మాట్లాడుకునేప్పుడు చూడవచ్చు మనం. అది ఒక అన్నా చెల్లెలు ముందే విడిపోయి ఉన్నారు, శరత్ కుమార్ గారు, రోహిణి గారు అబ్బాయి హీరో. అంటే మా కూతురే తను ప్రేమించేది. కానీ దీన్ని నాటేయటం కోసం ఏం చేశాడంటే, ఇంతకు ముందే అంటే ఓపెనింగ్ ఆఫ్ ది ఫిల్మ్లోనే ఒక విఫల ప్రేమ కథని చూపించి, అంటే డైరెక్టర్ తెలివితేటలు చూపిస్తున్నారండి. ఒక విఫలమైన ప్రేమ కథ. ఎవరిదా విఫలమైన ప్రేమ కథ? మళ్ళీ అది హీరోదే. తను ఇష్టపడినటువంటి అమ్మాయి ఇతన్ని వదిలేసి ఇంకో అతను పెళ్లి చేసుకుంది. అది చేసుకున్న అతను చిన్న కామెడీ టచ్తో ఉన్నాడండి. అందుకని అది కొంచెం గొడవల్లోకి వెళ్లకుండా దాని మీదే కథ వస్తుందేమో అన్నంత అనుమానం ఒక స్టేజీ. రెండో స్టేజ్లో అసలు అతను తెలుసుకుని తను తప్పుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చేస్తాడా అనే అంత అనుమానాన్ని క్రియేట్ చేయటం కోసం కూడా ఆ కపుల్ని అద్భుతంగా వాడుకున్నారండి దర్శకుడు. అలా పెళ్ళి కాని పెళ్ళిలాగా ఒక హీరో ఆ పెళ్ళి చెడగొట్టండి చూడండి. అంటే ఓపెనింగ్లోనే తను ప్రేమించిన అమ్మాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అది గొడవలు అవుతాయి అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి అందులో ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసేసరికి అందరూ ఇతన్ని పెచ్చవుతుడు దిగుతారు. ఇతను ఫైట్ చేశాడు హీరో కాబట్టి. కానీ బాగా కొట్టేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి పెడితే ఇతను ఒక మంత్రి గారికి మేనలుడు అని తెలవగానే కంగారు పడి మళ్ళీ వదిలేశారు. అసలు అక్కడ లేకపోతే అక్కడే జైలు పాలైపోయి ఉండేవాడు, కథ వేరేగా నడిచేది. అది రావటానికి కూడా కారణం, బయటికి రావటానికి కారణం కూడా మామయ్య కూతురు. అక్కడ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడండి. అలా వచ్చేసిన తర్వాత మేనమామ కూతురు ఇతన్ని ఇష్టపడతారు. ఇతను మేనమామ కూతురుని ఇష్టపడట్ల. ఆమెనే ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో ఆ హీరోయిన్ని ఇష్టపడుతున్నాడు. ఈ ఇష్టపడుతున్నటువంటి సమయంలో ఈ అమ్మాయి సడన్గా ఒక రోజున రింగ్ తొడిగేసింది. అక్కడ కూడా ఒక చిన్న రొమాంటిక్ కామెడీ అన్నాడు కాబట్టి బతికిపోయిందండి. వేలుగు తొడిగినా కూడా అంగీకరించినట్టే అని ఒక భ్రమని ఆడిటోరియానికి అలా కలగజేసుకుంటా వెళ్ళి
అది భ్రమ కాదు నిజం అనేటువంటి మార్గంలోకి మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఈలోపు హీరోయిన్ని బయటికి పంపించాడు. ఎందుకంటే ఇద్దరు టచ్లోకి వస్తే కథ మరి ఏ మలుపు తిరిగేదో మనకు తెలియదు కాదు. ఈ అబ్బాయిలో మార్పు వచ్చింది, ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయం తెలిసేసరికి అద్భుతమైన లాక్కు కథలో కథా రచయిత డైరెక్టర్ ఇద్దరు ఒకడే కాబట్టి ఆయన వేసాడు. అప్పటిదాకా ఇష్టపడుతున్న వ్యక్తిని నిన్ను కాదురా నువ్వు ఎప్పుడైతే వద్దన్నావో నేను ఇంకొక అబ్బాయిని ఇష్టపడిపోతున్నాను అని అక్కడ హీరోయిన్తో చెప్పించి లాక్కేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఈ విషయాన్ని అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా ఈ సినిమాని తీయటానికి కోరుకున్నారు కాబట్టి ఏం చేయాలనేది అక్కడికి వెళ్ళి చెబితే మేనమావ ఏం చేస్తాడు అనేటువంటి భయం. అలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న నాటేశాడు. అంటే నిజంగానే వాళ్ళిద్దరిని పంపించేస్తున్నాడు కెనడా అని మనల్ని నమ్మించడం కోసం అక్కడి దాకా వెళితే సడన్గా ముందు ఆ పాస్పోర్ట్ లేదు అతనికి. ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి పాస్పోర్ట్ లేదు కాబట్టి మళ్ళీ పాస్పోర్ట్ లేకుండా ప్రయాణం చేయడం ఇంపాసిబుల్ కాబట్టి వెనక్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఒక విచిత్రం ఏం బయటపడిందంటే ఈ అమ్మాయి నెల తప్పింది అనేది. ఎందుకంటే పెళ్లి జరిగిపోయింది, ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. అతను పెళ్లి చేసుకో నువ్వు, లేకపోతే లాభం లేదు, నా పాస్పోర్ట్ వచ్చేసరికి ఎన్నాళ్ళు అవుతుంది, ఈలోపు మీ మావయ్య అన్నీ తెలిసినట్టు గొడవలు అవుతాయి సార్. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి గర్భవతి అనేటువంటిది బయటకు వచ్చింది. ఆ గర్భాన్ని తీసేయాలి అని హీరోయిన్ ప్రయత్నించింది, కానీ తీసేయొద్దు అని హీరో అన్నాడు. అక్కడ హీరో క్యారెక్టర్కి ఒక టిక్ వచ్చింది. ఆ అమ్మాయి తీసేయడానికి సిద్ధపడి బలవంతంగా వెళితే నీ ఇష్టం అమ్మా, కాకపోతే మీ ఆయన ఒప్పుకోకుండా తీయటానికి కష్టం అంటే ఆయన మూడు కాదు, మూడు కాకుండా నీకు కడుపు ఎలా వచ్చింది అనేటువంటి ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ డ్రామా కాబట్టి అవన్నీ ఆన్వేలో వెళ్ళిపోయినాయండి. అట్లా విచిత్రంగా ఆ కథాకథనాల్లో ఆ కథ అంతా నడిచిపోయింది. ఆ పిల్లాడు ఇక్కడే ఉంటున్నాడు, ఈ పిల్ల పక్కనే ఉంటున్నాడు, వీళ్ళ స్నేహితుడిగా ఉంటున్నాడు. ఓ పక్కనేమో మామయ్య తుపాకి తీసి కాల్ చేస్తాడేమన్నంత భయాన్నేమో పక్కన క్రియేట్ చేస్తున్నారు. అందుకని వీళ్ళిద్దరూ కలిసి ఉండక తప్పట్లేదు. అతను పక్కన ఉంటున్నాడు. ఇలా నడుపుతూ ఈ గర్భాన్ని తప్పదండి తీసేస్తే ఈ అమ్మాయి ప్రాణాలే పోయే పరిస్థితి అనగానే అది హీరో ఒప్పుకోలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు తీసేయండి అన్న అమ్మాయి. కానీ ప్రాణాలు పోవడానికి ఇతను ఒప్పుకోకుండా అక్కడ హీరోకి మళ్ళీ ఓ టిక్కు పడిందండి మార్కు. సో అలా మంచి మార్కులు హీరో స్కోర్ చేసుకున్నాడు ఆ ప్రాంతం. చేసుకుని తీయకుండానే ఆ అమ్మాయి అలా గర్భవతి. 5 నెలల తర్వాత ఏంటి పరిస్థితి అని చూస్తే అసలు ఇంపాసిబుల్, ఆ అమ్మాయి బిడ్డను కనాల్సింది అనగానే అలా 4 months లెటర్ 3 months లెటర్ అని మనం పాత సినిమా రోజుల నుంచి చూపిస్తూ ఉంటాం. అలా టైం గెయిన్ చేసుకుని వాళ్ళు వచ్చేసి బిడ్డను కనేసి కొడుకుని కన్నా. అక్కడ కూడా ఆడిటోరియంలో చిన్న అనుమానం అండి, ఈ బిడ్డ హీరో బిడ్డేనేమో అని. అందుకని ఏం చేశాడు, ముందు బిడ్డ 6 ఏళ్లతో పుట్టాడు అని 6 fingers అవి హీరోకు ఉన్నాయేమోనని ఇన్ని సినిమాలు రాసి నాకే అనుమానం వచ్చిందని. తీరా చూస్తే శరత్ కుమార్ గారి పాత్రకు ఉన్నాయి 6 ఏళ్ళు. అంటే ఆ అమ్మాయి తండ్రి లక్షణం ఆ పుట్టిన బిడ్డకి వచ్చింది అనేది చూపించారు. ఇక్కడ కూడా ఇతను మేనత్త కొడుకే కదా, ఒకవేళ అందుకే అలా వచ్చిందేమో అనేటువంటి ఒక అనుమానాన్ని మనకు కంటిన్యూ చేశాడు. ఈ సినిమాలో ఉన్న మీకు చెప్తూ ఉంటాను నేను, స్క్రీన్ ప్లే గొప్పతనంతో సినిమాలు ఆడతాయి అని ఎన్నోసార్లు చెప్పానండి మీకు నేను. అనుక్షణం ఇది అబద్ధమే, ఆ పిల్లాడి బిడ్డ కాదు, ఇదంతా ఉన్న నాటకం ఆడుతుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోవటం కోసం, అసలు అతనితో ఈ అమ్మాయి కలిసే ఉండదు అని మన మనసులో ఎక్కడో ఫీలింగ్ని ఇచ్చుకుంటా తీసుకెళ్ళకపోతే సెకండ్ హాఫ్ మనం చూడలేము. అలాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ని తీసుకెళ్తా, పైగా మళ్ళీ రొమాంటిక్ కామెడీని తీసుకెళ్తాడు. ఎంటర్టైన్మెంట్ వేలోనే ఆ డ్రామా అంతా తీసుకెళ్తున్నాడు. కాబట్టి
అలా అతని బిడ్డని ఇప్పుడు ఇతని యొక్క కోరిక ఏంటంటే ఎప్పటికైనా సరే వీళ్ళిద్దరిని పంపించేయాలి. మళ్ళీ పంపించేసినా సరే ఆయనే చంపేస్తాడనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి దీన్ని మళ్ళీ చూపించారు. చూపించి ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అంటే ఇక కాన్వర్ట్ పొజిషన్ అంటాం మనం 12 రీలు 13 రీలు వచ్చినాక అది చూపిస్తాం. మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి ఆ పాయింట్లన్నీ అట్లా దాన్ని ఇది అంటారు దీన్ని ఇది అంటారు మీకు చెప్పట్లేదు. అక్కడికి వచ్చేసరికి మామయ్య చంపేద్దాం అనుకున్న మామయ్య ఆ బిడ్డని తీసుకువెళ్ళి చంపేయటానికి ప్రయత్నం చేశాడు. సో చాలా బాధ ఇస్తుందండి ఆ థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు. రచయితగా ప్రేక్షకుడిగా ఆడిటోరియం ఏమైపోయి ఉంటుందో, ఎందుకంటే పసిబిడ్డ అలా అమాయకంగా ఏడుస్తున్న బిడ్డని పైగా చంపేయటం కూడా తుపాకీతో కాల్చేయటానికి ఆయన చూడటం, అలా వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుందో అని అనుకోవచ్చాడు. కానీ అక్కడి నుంచి ఈయన కాలవబోతూ హార్ట్ అటాక్ గురై పడిపోయాడు. అది అద్భుతమైన ట్విస్ట్ అండి. క్లైమాక్స్లో ట్విస్ట్ ఇస్తాం కదా, ఆయన అలా పడిపోయి ఉండిపోతే బిడ్డను చంపేసేవాడు. బిడ్డను చంపేసి ఉంటే ఏమయ్యేదో. ఎందుకని అతన్ని మామయ్య ఒప్పుకోడు. తన కూతురు ప్రేమించినాడితో పెళ్ళికి మామయ్య ఒప్పుకోడు. వీడిని చంపేసిన తర్వాత వాడిని కూడా చంపడానికి చూస్తాడు. అక్కడే ఎతికాడండి, దొరికితే అప్పుడే చంపేసి ఉండేవాడు. ఒకవేళ చంపేస్తారేమో అని కూడా అనిపించిందండి ఒక స్టేజ్లో. అది కూడా చీటింగ్ స్క్రీన్ ప్లేనే, చాలా అద్భుతమైన చీటింగ్ స్క్రీన్ ప్లేని తీసుకుంటూ వెళ్ళి ఆడిటోరియంలో మనందరినీ కూడా అలా తీసుకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఎమోషన్లోకి లాక్కెళ్ళిపోయాడండి డైరెక్టర్. అలా తీసుకెళ్ళిన తర్వాత మామయ్యని మళ్ళీ అక్కడ దాచిపెట్టాడు. మామయ్యని హాస్పిటల్లో చేర్చింది ఎవరో చూపిస్తుంది. కానీ మళ్ళీ డబల్ ట్విస్ట్ లాగా మామయ్యని తీసుకెళ్ళింది ఆ పిల్లాడు రోడ్డు మీదకి వెళ్తే ఎవరో చూసి తీసుకెళ్ళారన్న భ్రమింపజేశాడు. కానీ మామయ్యని తీసుకెళ్ళి జాయిన్ చేసింది హీరోని. పిల్లాడి మీదకి దాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆ పిల్లాడి మీద ఒక ప్రేమ రావాలి, తన ప్రాణాలు కాపాడాడని. కాబట్టి ఫ్యూచర్లో అయినా ఆ పిల్లాడిని ఏమీ చేయకూడదు అనేటువంటి. అక్కడ భార్య నిప్పులు పడుతున్నప్పుడు కూడా వీడు సొంత భర్తలాగా పడుతున్న బాధ, అది కూడా ఒక చిన్న అద్భుతమైన తెలియని ఎంటర్టైన్మెంట్ అండి. ఆ ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ అదొక డౌటు, ఈ నిజంగానే బాధపడుతున్నాడంటే ఎక్కడో సినిమా నాకు అది గుర్తు రావట్లేదండి. తెలియకుండా కలుస్తారు. మరి సీరియల్లో చూశానో సినిమాలో చూశానో గుర్తు రావట్లేదు, కానీ ఆ సినిమా పేరు గుర్తు రావట్లా. తెలియకుండా కలుస్తారు ఇద్దరు. ఆ కలిసిన దాంట్లో ఆ అమ్మాయి గర్భవతి. అలా కూడా అయ్యిందేమో అన్నంత భ్రమని మన ఆడిటోరియానికి కల్పించుకుంటా తీసుకుంటా వెళ్ళాడు. అది స్క్రీన్ ప్లేలో మరొక గొప్పతనం అండి, డైరెక్టర్ యొక్క గొప్పతనం. అట్లా ఈయన హాస్పిటల్లోంచి ఇదైపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మెల్లగా మామయ్యని కన్విన్స్ చేయగలిగాడు. మామయ్యని కన్విన్స్ చేసినాక మామయ్య అతన్ని అలౌ చేశాడు లోపల తన దగ్గరికి. సో కూతురు, కాబోయే అల్లుడు, వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ అనేది ఇక్కడికి కొంచెం క్లారిటీ ఇచ్చారు, వాళ్ళిద్దరు బిడ్డే అనేటువంటిది. ఎందుకంటే లేకపోతే అసలు వాడు నేను అసలు ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఇంకొకరితో గర్భం తెచ్చుకున్న మాట నిజమైనప్పుడు హీరోకి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి హీరోని ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుంటాంది అన్నప్పుడు తెలియకుండా ఆ పసుపుతాడు ఇతని చేతిలో తెగిపోగానే నాకు చెప్పాను మీకు నేను, ఏమో అది మళ్ళీ ఆ అమ్మాయి ఇతని జీవితంలోకి వస్తుందేమో అన్నంత భ్రమని అక్కడ కల్పింపజేసి ఇక్కడ ఇతను బయటపడిపోయి మళ్ళీ ఈ అమ్మాయి కంటిన్యూ అవుతుందేమో అన్న ఇతని జీవితంలోకి అన్నంత భ్రమని, అంటే ట్విస్టులు అంటే అవే కదండి, భ్రమని మన ఆడిటోరియాన్ని కల్పిస్తూ వెళ్ళటం అనేటువంటిది ఒక అద్భుతం. అలాంటి పరిస్థితుల్లో నిజం మామయ్యకి తెలిసింది. మామయ్య ఎంత భయంకరమైనాడండి, కులం కాని ఒక అబ్బాయిని ప్రేమించిందని ఇప్పుడున్న రోహిణి కాకుండా ఇంకో సిస్టర్ని చంపేసి ఆ అమ్మాయి పటం అక్కడ పెట్టుకుని రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మళ్ళీ తన ప్రేతాత్మ ఆత్మ వచ్చి తనను బాధించకూడదు అన్నట్టుగా పూజ చేస్తున్నాడని చెప్తాడు.
సో వీళ్ళని కూడా చంపేస్తాడని దాన్ని ఎప్పుడైతే చెప్పాడో ఇక్కడ మనకి అది లాక్ చేశాడండి. ఇతను ఎప్పటికైనా సరే ఈయన చంపేస్తాడు, ఇప్పుడు అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని అనేటువంటి ఫీలింగ్ మనకి ఇచ్చుకుంటూ వచ్చి ఫైనల్లో వాళ్ళందరినీ కలిపేశారు. ఒంటరిగా నాగేశ్వరరావు సినిమాల్లో ఉంటుందండి, ఒక్కోసారి త్యాగం చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చాలా సినిమాల్లో ఉంటాయి నాగేశ్వరరావు గారి. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక షాట్ చూపించాడు. ఈయన జైల్లో ఉన్నాడు. అంటే శరత్ కుమార్ గారి పాత్ర అంటే మంచివాడిగా ఎంత గొప్పవాడిగా ఉన్నప్పటికీ కూడా ఆ మేనలుడు యొక్క దీని మూలంగా రియలైజ్ అయ్యి తను చేసిన తప్పుకి శిక్షణ అనుభవించడానికి వెళ్ళి ఆ జైల్లో అంటే మంత్రి పదవి నుంచి కటకటాల మధ్యకి వెళ్ళాడు. వీళ్ళని వదిలేశాడు. అంటే వాళ్ళ యాజిటీస్గా వాళ్ళ కెనడా వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు ఏం చేసుకుని ఉంటారు. ఎందుకంటే పాస్పోర్ట్లు అన్నీ రెడీ చేశాడు హీరో. ఇంకోసారి కూడా పాస్పోర్ట్లు వెళ్ళబోతే ఈ అమ్మాయి ఎదురు తిరుగుతుంది, నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని హీరోయిన్ అడ్డం తిరుగుతుందండి. అది కూడా ఒక అద్భుతమైన ట్విస్టే కథలో. ఎందుకంటే ఇది మళ్ళీ వీళ్ళిద్దరు కలవటానికే ఈ అమ్మాయి ఆగిందని మనం నమ్మించడానికి. తను ఏమి ఎండ్ చేస్తున్నాడో రచయితకి దర్శకుడికి తెలుసండి, ప్రేక్షకుడికి తెలియదు. దాన్ని అద్భుతంగా కబడ్డీ ఆడుకుంటా ఉంటారు చూడండి, అలా స్క్రీన్ ప్లేతో కీర్తీశ్వరన్ గారు కబడ్డీ ఆడుకున్నాడు. ఏమైనా ఒక అద్భుతంగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, గుండె పట్టేసే సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి నేను నెట్ఫ్లిక్స్లో చూశాను సినిమాని, మీరందరూ కూడా తెలుగులో ఉంది కాబట్టి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సినిమా చూడమని నా విద్యార్థుల కోసం చెప్తున్నానండి. మీరు ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ధర్మాలు నేర్చుకోవడం కోసం దయచేసి ఈ సినిమా చూడండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.